నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. భద్రాద్రికి సంబంధించి అర్ధాంతరంగా నేషనల్ హైవే రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పనులు నిలిచిపోవడంతో ప్రమాదకరంగా రోడ్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సగం పనులతో పూర్తిగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం ప్రమాదాల్లో చాలా వరకు ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికైనా రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఆ పనులకు సంబంధించి పూర్తిగా ఎంతవరకు నిలిచిపోయినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నేషనల్ హైవే రహదారులు ఏవైతే ఉన్నాయో గత 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి ఛత్తీస్గఢ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి జగదల్పూర్ వరకు నేషనల్ హైవే ప్రధాన రహదారి నిర్మాణానికి పనులు చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ పనులు అర్ధాంతరంగా మధ్యలో సగం వరకు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే రహదారి మధ్యలో ఉన్నటువంటి డివైడర్ ఏదైతే ఉందో, డివైడర్ కి అటుపక్క ఇటుపక్క రెండు వైపులు కూడా ఈ యొక్క ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ రహదారిలో మధ్యలో గట్టులాగా ఏర్పడటంతో ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, 4 వీలర్స్ అలాగే లారీలు సైతం సడన్ గా రైట్ కి తీసుకున్నా లెఫ్ట్ తీసుకున్నా కూడా షేక్ అయ్యి ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలోనే గత సంవత్సర కాలంలోనే ఇలాంటి రహదారిలో పాల్వంచలోని రెజినా స్కూల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క రహదారి పరిస్థితిలో ఈ యొక్క రహదారిలో ఉన్నటువంటి గట్టు ఏదైతే ఉందో సడన్ గా లెఫ్ట్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ వెహికల్ 4 వీలర్ వెళ్ళిపోయి ఆ యొక్క పక్కన ఉన్నటువంటి దుకాణంలోకి దూసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సంవత్సరం క్రితం ద్విచక్ర వాహనం కూడా ఇలాంటి పరిస్థితే ప్రమాదం నెలకొంది. ఈ యొక్క డివైడర్ కి ఢీకొనడంతో నైట్ 11 గంటలకి జరిగినటువంటి ప్రమాదంలో ఎవరు చూడకపోవడంతో అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అతను కూడా చనిపోయిన అతను పాల్వంచలోని వెంకటరా కాలనీ వాసి. అలాగే ఈ మధ్య కాలంలోనే గత నెల రోజుల క్రితం కూడా ఈ యొక్క ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనం ఇదే పరిస్థితుల్లో డివైడర్ ని ఢీకొనడంతో ఆ యొక్క ప్రమాదం జరిగి అతను కూడా చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు, ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క సంబంధిత శాఖల అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క రహదారులు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 4 వీలర్స్ అలాగే ద్విచక్ర వాహనాలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా కూడా ఈ యొక్క సంబంధిత శాఖల అధికారులు కళ్ళు మూసుకొని ఉండటంతో ప్రమాదాలు ఇంకా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంకా ప్రమాదాలు జరిగి భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగకముందే ఈ యొక్క రోడ్డు మరమ్మతులు చేపించేసి ఈ యొక్క ప్రజల ప్రాణాలు గాలిలో కలవకుండా చూడవలసిందిగా పాల్వంచ పట్టణ ప్రజలు కావచ్చు, ఇతర ప్రాంతాల ప్రజలు కావచ్చు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్. రైట్ శ్రీనివాస్. ఇంకోటి ప్రధానంగా ప్రమాదక హెచ్చరిక బోర్డులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దారి మళ్లింపుకి సంబంధించి, డైవర్షన్ సంబంధించి హెచ్చరిక బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? పని ఎంతవరకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఇంకా ఎన్ని కిలోమీటర్ల మేర పని జరగాల్సి ఉంది? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయి? అంటే దారి మళ్లింపు బోర్డులు అసలు రహదారే పూర్తి స్థాయిలో పనులు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రహదారి డివైడర్ నేమ్ బోర్డ్స్ కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క డివైడర్ భద్రాచలం నుంచి ఈ కొత్తగూడెం వరకు ఉన్నటువంటి మధ్యలో రహదారికి మధ్యలో నడకదారులు ఏర్పాటు చేయడంతో ఈ యొక్క అటు గుండా వెళ్ళేటువంటి వాహనాలు హెవీ స్పీడ్ తోటి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క పాదచారులు కావచ్చు, ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ఈ యొక్క డివైడర్ కటింగ్ దగ్గర రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ యొక్క డివైడర్ కటింగ్లు కూడా ఇక్కడ పట్టణ నడివొడ్డులోని ఉన్నటువంటి వైన్ షాపుల వద్ద కావచ్చు, రెస్టారెంట్ వద్ద కావచ్చు, ఇలాంటి నడకదారులు ఏర్పాటు చేయడం వల్ల ఇవి ప్రమాదాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మద్యం సేవించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రహదారికి క్రాస్ చేసేటప్పుడు ఈ యొక్క మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడే కావాలని
ఆ, అంటే వారికి రెస్టారెంట్లు కావచ్చు, మద్యం దుకాణాలకు కావచ్చు, బార్లకు కావచ్చు, వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి డివైడర్ కటింగ్ రహదారులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే మూసివేసి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిందిగా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా పెద్దమ్మగుడి దగ్గర కూడా సేమ్ ఇలాగే డివైడర్ కటింగ్ చేసి భక్తులు అవతల వైపుకి శ్రీనివాస్ ప్రధానంగా ఎందుకు పనుల్లో ఎంత జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? నిధుల కొరత కనిపిస్తుందా, లేకపోతే అధికారుల్లో పూర్తిగా ప్లానింగ్ సంబంధించినటువంటి పని పూర్తిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకు జాప్యం జరుగుతున్నటువంటి సమాచారం అధికారుల నుంచి మనకి ఏమైనా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉందా? అంటే ఇది నేషనల్ హైవే రహదారి కావడంతో సెంట్రల్ నిధులతోటి నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క హైవే రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా అతను కాంట్రాక్టర్ నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క గోదావరి బ్రిడ్జి కూడా పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ యొక్క బ్రిడ్జి పనులు కూడా ప్రారంభించి శ్రీరామనవమి నాటికి ఈ యొక్క పనులు పూర్తి చేసి నాకు అప్పగించాలని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ మాత్రమే పనులు జరుగుతున్నాయి. కానీ ఇతర ప్రాంతాల్లో రహదారి వర్కులు పనులు మాత్రం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవి కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియజేసినట్టయితే ఈ యొక్క రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కూడా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసినట్టయితే వెంటనే పనులు కూడా వేగవంతం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాజశేఖర్, రైట్. ఇంకోటి ప్రధానంగా అధికారుల దగ్గరికి ఏమైనా దీనికి సంబంధించి విన్నపాలు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది? అధికారులకి సంబంధించినటువంటి లేకపోతే మంత్రులు ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు కానీ అధికారులకు సంబంధించినటువంటి నేతలకు కానీ ఏమైనా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి, వినతి పత్రాలు ప్రజల నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి, దానిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి నూతన ప్రభుత్వానికి సంబంధించి? ఈ యొక్క పరిస్థితిని తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రత్యేక శ్రద్ధతోటే ఈ యొక్క మంత్రి కాగానే భద్రాచలం గోదావరి వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆ దిశగా శ్రీరామనవమికి నాకు హ్యాండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ మాత్రమే పనులు సాగుతున్నాయి తప్ప ఇక్కడ ఏ విధంగానూ పనులు సాగటం లేదు. రహదారి నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ దిశగా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టయితే ఆ యొక్క పనులను వేగవంతం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరగకముందే ఇలాంటివి తీసుకుంటే బాగుంటుందని అలాగే ప్రజలు కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది ఇదే. ఈ యొక్క ప్రాణ నష్టం జరగకముందే పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. గతంలో జిల్లా కలెక్టర్ కి గ్రీవెన్స్ డేలో దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొమరం భీం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు కోనప్ప రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఈ మధ్యన ఆయన కేసీఆర్ని కలిశారు, అభివృద్ధి పనులపై కలిసినటువంటి పరిస్థితి ఉంది, పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో ఆయన బయటకు వచ్చి రావడం, సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి. సో తాజాగా మంత్రి సీతక్ సమక్షంలో చేరబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నరేష్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని చెప్పవచ్చు. ఇటు ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ గెలుపొందింది. అటు కేవలం ఒక స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగిలిన 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా ఘోర పరాజయం పొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ పార్టీ తరపు నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటు సిర్పూరు బీఆర్ఎస్ అభ్యర్థిగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోనేరు కోనప్పపై పోటీ చేశారు. మరి ఈ ఎన్నికల్లో సిర్పూరు ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ అభ్యర్థికి సంబంధించిన బాలవయ్య హరీష్ బాబు గెలుపొందారు. మరి ఈ క్రమంలోనే
ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఓటమికి కారణం అయ్యాడంటూ, అలాగే ఆ ఎన్నికల సమయంలో తనని తీవ్రంగా దూషించాడంటూ, కులం పేరుతో దూషించి, అసభ్య పదజాలంతో దూషించి, రౌడీయిజం తోటి తన పై దాడి కూడా పాల్పడంటూ ఇదివరకే పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరి ఆ క్రమంలో అంతా చేసినటువంటి వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలిపించుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని పొత్తుపై రాబోయే లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. మరి ఈ క్రమంలోనే కనీసం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి తనకు ఒక మాట కూడా చెప్పలేదు. తన బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో కృషి చేసినాడు. జిల్లా వ్యాప్తంగా కూడా భద్రపుని సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన సంప్రదించకుండానే బీఎస్పీ పార్టీతో పొత్తు పేయడం తనను తీవ్రంగా కలిసివేసినందుకు అసహనం వ్యక్తం చేశారు. మరి ఈ క్రమంలోనే గత 5 రోజుల క్రితం తన ముఖ్య అనుచరులతో పాటు తన సోదరుడైనటువంటి కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి కోనేరు కృష్ణారావుతో పాటు ఎంపీపీలు జడ్పీటీసీలతోటి హైదరాబాద్ లో సమావేశమయ్యారు. మరి సమావేశంలో ఇంత అభివృద్ధి చేసి పార్టీని పట్టుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేసినటువంటి తమను కాదని తమ ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పొత్తు పెట్టుకోవడం, బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుని అటు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా తనకు టికెట్ కూడా కన్ఫర్మ్ చేయడం తోటి తీవ్రంగా అసహనానికి గురై తనని తీవ్రంగా కలిసివేసిందంటూ ఇటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా చెప్పడం తోటి పార్టీని వీడేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అది క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి పలు అంశాలను కూడా వారికి ప్రస్తావించడంతో వారు కూడా సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే నేడు రాజీనామా చేసి మీడియా సమావేశం కూడా చేశారు. రేపు ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి సీతక్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటు శ్రీధర్ బాబుల సమక్షంలో వినయ్ గార్డెన్ లో ఇటు పార్టీలో భారీ చేరికలు కూడా ఉండబోతున్నట్టు ఇటు మీడియా సమావేశంలో కోనప్ప వెల్లడించారు. మరి ఈ క్రమంలోనే భారీ చేరికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆసిఫాబాద్ సెగ్మెంట్ లో ఇటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్రభీం జిల్లా అధ్యక్షుడు చేరడం తోటి మరికొంతమంది నేతలు కూడా చేరేందుకు కూడా ఇటు అవకాశాలు ఉన్నాయని కూడా విశ్వసనీయ సమాచారం అందుతుంది. రాజశేఖర్. ఎస్ నరేష్, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చాలా వరకు కూడా పార్టీలు మారుతున్న నేపథ్యంలో పదవులు ఆశిస్తున్నటువంటి పరిస్థితి, సీట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కోనప్పకు సంబంధించి ఏమైనా అలాంటిది కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఆయన బయటకు చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా బీఎస్పీతో ఉన్నటువంటి నేపథ్యంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన కేసీఆర్కి సంబంధించినటువంటి పూర్తిగా స్పందించకుండా పొత్తు పెట్టుకొని సమాచారం ఇవ్వకుండా వెళ్ళేటువంటి పరిస్థితి ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా హామీ వచ్చే అవకాశం అలాంటి దిశగా కోనప్ప చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చు మనం. తప్పకుండా, ఎందుకంటే ఇదివరకు ఆయన ఉమ్మడి జిల్లాలోనే తిరుగులేని రాజకీయ నేతగా ఎదిగారు. అతను స్వయం కృషి తోటి కష్టపడి పైకి వచ్చి ఒక అంచెలంచెలుగా ఎదుగుతూ ఇటు ఎమ్మెల్యే స్థాయి నుంచి ఉమ్మడి జిల్లాలో రాజకీయ నేతగా ప్రజల్లో ఉంటూ ప్రజాసేవకే అంకితం అయ్యారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ ద్వారా నిత్యాన్నదాన పథకంతో పాటు ఇటు ఎన్నో ఉమ్మడి జిల్లాలో ఎన్నో ఉచిత వివాహాలు కూడా జరిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ క్రమంలో ప్రజల్లో ఇంత గొప్ప మంచి పేరున్నటువంటి వ్యక్తి రావడం, అలాగే బీఆర్ఎస్ పార్టీకి కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి తనకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పదవిని కూడా ఇచ్చేందుకు కూడా కొంతవరకు అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలో మరి ఏ పదవి ఇస్తారు, ఇటు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారా లేకపోతే దానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు ఇస్తారనేటువంటి ఇంకా పూర్తి వివరాలు కూడా ఏమీ స్పష్టంగా తెలియలేదు. ఈ క్రమంలోనే జిల్లా స్థాయికి సంబంధించి పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా తనకు దానికి స్థాయికి తగినట్టు గౌరవానికి తగినటువంటి పదవిని ఇస్తారనేటువంటి ఇటు సమాచారం కూడా ప్రస్తుతం ఇటు అనుచర వర్గం కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నెక్స్ట్ మనం కడప వెళ్దాం. కడపలో మా ప్రతినిధి యూసఫ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కడపకు సంబంధించి కడప జిల్లా జమ్మలమడుగులో తారాస్థాయికి రాజకీయ పరిణామాలు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రధానంగా జమ్మలమడుగులో అబ్బాయిస్ వర్సెస్ బాబాయ్ అనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో బీజేపీ కోటలో సీటు ఆశిస్తున్నారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి. అదే నేపథ్యంలో టీడీపీ తరఫున పోటీ చేయడం కూడా భూపేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పొత్తులో భాగంగా సీటు బీజేపీకి ఇస్తారని కూడా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అబ్బాయి వర్సెస్ బాబాయ్ అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి యూసఫ్, చెప్పండి. అంటే రాజశేఖర్, కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే రాజకీయంలో పూర్తిగా అనుచిత వైఖరి అవలంబిస్తా ఉన్నారు. దాదాపు టీడీపీలో ఇప్పుడు కొనసాగినటువంటి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకొని దాంట్లో కీలక ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నారు. ఆయన ఈసారి ఉమ్మడి కడప జిల్లాలో పొత్తులో భాగంగా తనకు సీటు కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ నుండి టీడీపీకి వారసుడిగా ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు నారాయణ రెడ్డి
కొడుకు ఎవరైతే ఉన్నారో భూపేష్ రెడ్డి, తాను టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నానని చెప్పి ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తా ఉన్నాడు. ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పోటీ పడుతా ఉన్నారు. వీరి ప్రత్యర్థి సుధీర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కూడా దొంగలు, తనకు అవకాశం ఇవ్వండి, తనకి ఈసారి పార్టీ నుంచి మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది, అధికార పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి స్థానిక ప్రజలతో కోరుతూ మమేకమై ప్రచారం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. సీఎం సొంత జిల్లాలో బీజేపీకి సంబంధించి ఇప్పటి వరకు ఒక జమ్మడుగు ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు కూడా పోటీ పడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, పూర్తిగా ఇది ఒక ఫ్యాషన్ గ్రామంలో ఎట్లా డీల్ చేస్తారు, రానున్న రోజుల్లో ఆదినారాయణ రెడ్డికి 2 సీట్లు కొడతా ఉన్నారు బీజేపీ తరఫున. తనకు పొద్దు కావాలని చెప్పి ఆయన ఆశిస్తా ఉన్నారు. రెండిట్లో ఏదో ఒకటి తన తేడా ఇస్తే ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి ఇప్పటి వరకు కడప జిల్లాలో ఎవరూ గెలుపొందలేదు. తాను గెలుపొంది బీజేపీ పార్టీకి బహుమతిగా అందిస్తానని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అతని తమ్ముడి కుమారుడు ఎవరైతే నారాయణ రెడ్డి కుమారుడు ఉన్నాడో అతను ఇటీవల కాలంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మా చిన్నాయన ఇక్కడ నుండి పోటీ చేస్తే తన పరిస్థితి ఏంటి, తన రాజకీయ భవిష్యత్తు ఏంటని చెప్పేసి తన అంతర్వర్గంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఒకవేళ తనకు సీటును కేటాయించని పక్షంలో తాను వేరే పార్టీ వైపు అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వీరందరూ కూడా రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే వీరి కుటుంబానికి అనుకూలంగా ఉన్నారో అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా అనుకూలంగా సయోధ్యగా కొనసాగినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో భూపేష్ ఏదైనా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా, ఒకవేళ బీజేపీ ఇక్కడ పోటీ చేస్తే భూపేష్ కాంగ్రెస్ తరఫున రంగంలోకి దిగుతారా అన్నటువంటి సందేహాలు కూడా కార్యకర్తలు ఏర్పడ్డాయి. భూపేష్ కూడా అందుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో వారి అనుచరులతో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారందరితో మమేకమై రానున్న రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుకి ఎవరైతే అండదండగా నిలుస్తారో ఆ పార్టీ తరఫున నేను రంగంలో దిగుతానని చెప్పేసి తెలిపినట్లు కూడా ఇప్పటికీ అతని సన్నిహిత వర్గాలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజశేఖర్ ఎస్ యూసఫ్, మరొకటి ప్రధానంగా అధికార పార్టీ ప్రభావం ఎక్కువ, సీఎం జగన్ సంబంధించి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం జమ్మలమడుగు, కడప సంబంధించి పూర్తిగా కూడా. సో అలాంటి నేపథ్యంలో అక్కడ ఏ అభ్యర్థి అయితే వీరిద్దరిలో ఏ అభ్యర్థి అయితే ప్రధానంగా పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, గెలుపుకి అవకాశాలు ఎవరికి ఎక్కువ అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తుంది, ఎవరైతే పోటీ ఇచ్చే అవకాశం ఉంది? పూర్తి స్థాయిలో 2004 నుండి కావచ్చు ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తన పందాను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు కాబట్టి స్థానిక ప్రజలందరూ కూడా వారి మాటను పరిగణన పెట్టకుండా అనుకూలంగా స్పందిస్తూ వచ్చినటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. అయితే రాజశేఖర రెడ్డి మరణానంతరము ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టడము, ఆ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆదినారాయణ రెడ్డికి అవకాశం కల్పించడము, ఆదినారాయణ రెడ్డి కూడా అక్కడ గెలుపొంది టీడీపీ తరఫున ఏదైతే మంత్రి అవకాశం కల్పించిన నేపథ్యంలో ఆయన పార్టీ మారి తర్వాత తన రాజకీయ స్వప్రయోజనాలకు అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల్లో అయితే పూర్తిగా కొత్త అభ్యర్థి సుధీర్ రెడ్డిని రంగంలోకి తీసుకొచ్చినటువంటి వైసీపీ ఇక్కడ నుంచి విజయకథనము ఎగురువేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాంతంలో సుధీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డికి సంబంధించి డాక్టర్ గా ఇక్కడ నుండి ఆయన ట్రీట్మెంట్ ఒక హాస్పిటల్ ప్రారంభించారు. జగన్ రెడ్డి కావచ్చు, షర్మిల కావచ్చు, ఇద్దరు కూడా పులివెందుల జమ్మలమడుగు నియోజకవర్గంలోనే జన్మించినటువంటి పరిస్థితి కాబట్టి వీరి ప్రభావం వీరి ప్రాంతంలో చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అందరూ కూడా ప్రధానంగా ఒకే కుటుంబం, ఒకే సామాజిక వర్గం, ప్రధానంగా ప్రభావం ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల పార్టీలో ఏమైనా ఒకవేళ సీటు రాకపోతే కూటమికి సంబంధించి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే పోటీ ఎలా ఉండబోతుంది, వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇక్కడ నుండి భూపేష్ కు కాంగ్రెస్ తరఫున 2 పార్టీల అలియన్స్ లో ఏదైనా ఇబ్బందులు కలిగిన పక్షంలో భూపేష్ కనుక కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే 2 పార్టీలు కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే షర్మిల కూడా ఇక్కడే జన్మించారు, వైఎస్ జగన్ కూడా ఇక్కడే జన్మించారు. ఇద్దరికి కూడా వైఎస్ కుటుంబంతో ఈ ప్రాంత వాసులకు చాలా వరకు సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఇక్కడ నుండి షర్మిల తన అనుచర వర్గం సంబంధించి ఎవరైనా కొద్దిగా ఫాలోయింగ్ ఉన్నటువంటి అభ్యర్థిని ఇక్కడ అభ్యర్థిగా ఖరారు చేస్తే మాత్రము 2 పార్టీలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి వాతావరణము చమ్మలమడుగు నియోజకవర్గంలో
ఉన్నట్లుగా భావించవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్కు సంబంధించి మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హస్తం దూకుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో మున్సిపాలిటీని హస్తగతం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇక మున్సిపాలిటీలపై కూడా కాంగ్రెస్ పార్టీ జెండా వరుసగా ఎగురవేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఆర్మూరు మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. ఇక నేడు కామారెడ్డి మున్సిపాలిటీపై కన్నేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. రేపో మాపో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో అస్సాం పార్టీ తమ దూకుడు పెంచేందుకు పోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఒక్కొక్క మున్సిపాలిటీపై దండయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అయితే మొన్న ఇటు ఆర్మూరు పూర్తిగా మున్సిపాలిటీని తమ హస్తగతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా సంబంధించిన కామారెడ్డి మున్సిపల్ పై కన్నే వేసింది. అయితే ఇప్పటికీ గతంలో చూసుకున్నైతే గతంలో పూర్తి నిజామాబాద్ జిల్లా సంబంధించి నిజామాబాద్ ఒక్కొక్క మున్సిపాలిటీపై కూడా కన్నేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క మున్సిపాలిటీని కాంగ్రెస్ మయం చేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ అర్బన్ చూసుకుంటే నిజామాబాద్ అర్బన్ లో ఇప్పటికే 3-4 కార్పొరేటర్లు తమ వైపు తిప్పుకున్న బట్టి కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు సంబంధించి మొత్తం 17 మంది కౌన్సిలర్లు తమ వైపు తిప్పుకుంది. దానిపై ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ పై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఇందులో విజయవంతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఇన్ఛార్జి బాధ్యతలు చైర్మన్ గా ఇన్ఛార్జ్ అప్పగించడంతో పూర్తిగా ఇటు ఆంధ్ర సంబంధించిన మున్సిపాలిటీ హస్తగతం అయితే స్పష్టంగా చెప్పవచ్చు. అయితే దీని తర్వాత ఇప్పుడు ఇటు అస్సాం పార్టీ కన్ను కామారెడ్డి జిల్లా మున్సిపాలిటీ మీద పడిందని చెప్పవచ్చు. కామారెడ్డి సంబంధించి మొత్తం బీఆర్ఎస్ పార్టీకి 2019 ఎన్నికల సమయంలో 23 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్ కు 12 మంది కౌన్సిలర్లు, అలాగే బీజేపీకి 8 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కు 16 మంది అంటే 23 నుండి 16 మందికి పడిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కాంగ్రెస్ కు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు 2019లో 12 మంది ఉండగా ఇప్పుడు 27 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే బీజేపీ చూసుకుంటే బీజేపీలో 8 మంది నుండి 6 కౌన్సిల్ అయిన ఉన్న పరిస్థితి. మిగతా వాళ్ళు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి అక్కడ నిట్టు జాహ్నవి చైర్మన్ గా ఉన్నారు. ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఉద్యమాల్లో కూడా కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రస్తుతానికి క్యాంపు రాజకీయాలు కూడా షురూ అయ్యని చెప్పొచ్చు. 34 మంది కౌన్సిల్ ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో అక్కడ కామారెడ్డి మున్సిపాలిటీలో అక్కడ ఉన్న చైర్మన్ దానిపై అవిశ్వాస తీర్మానం పెట్టి అక్కడ ఉన్న వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పి చైర్మన్ గా అక్కడ కామారెడ్డి సంబంధించి కూడా మున్సిపాలిటీని హస్తగతం చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ సీనియర్ నాయకులు షెబ్బేళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్టు నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ రావు, అలాగే మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పూర్తిగా అన్ని తానే నిజామాబాద్ సంబంధించి మున్సిపాలిటీ కావచ్చు డీసీసీ ప్రెసిడెంట్ సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి పూర్తిగా స్థానిక సంస్థలను తమ వైపు ఇటు అస్సాం జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తుంటే కామారెడ్డి జిల్లాలో పూర్తి షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుడు అయినటువంటి షబ్బీర్ అలీ పూర్తిగా అన్ని తనే నడిపిస్తూ అక్కడ ఉన్నటువంటి పూర్తిగా మున్సిపాలిటీని కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకుంటూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇటు నిజామాబాద్ కావచ్చు ఇటు జైరాబాద్ సంబంధించి ఎంపీ సీట్లను కూడా స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే ప్రయత్నం స్పష్టంగా చేస్తుందని చెప్పవచ్చు రాజశేఖర్. ఒకటి ప్రధానంగా మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మున్సిపాలిటీలో హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హస్తం జెండా ఎగురవేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతలు చతికిలు పడుతున్నారు. మొన్న జరిగినటువంటి చాలా వరకు మీటింగుల్లో కూడా అక్కడ ఒక అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమన్వయ లోపం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కనిపించింది. అందుకే ఓడిపోయినటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? పూర్తిగా మున్సిపాలిటీకి సంబంధించి కవిసం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సో ప్రభావం పూర్తిగా పడింది. ఎంతవరకు దాదాపుగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే తెలంగాణ వచ్చిన నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 10 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లా సంబంధించి 5 నియోజకవర్గాలు, అలాగే కామారెడ్డి జిల్లా సంబంధించి 4 నియోజకవర్గాలు పూర్తిగా ఇటు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసిన పరిస్థితి కనిపిస్తుంది. 10 సంవత్సరాలు వేలిన తర్వాత ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అక్కడ నాయకుడు కూడా కింది స్థాయి కార్యకర్తలను కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఇటు
నిజామాబాద్ జిల్లా సంబంధించి ఇటు బాల్కొండ అలాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక స్థానం పూర్తిగానే కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ హస్తగతం చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. పూర్తిగా అప్పటి నుండి కూడా సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఇటు నిజామాబాద్ వైపు ముఖం చేసిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కార్యకర్తలను ఎవరు నాయకులు పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఇటు పక్క పార్టీని బట్టి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. స్పష్టంగా చెప్పింది ఇది ఆర్మూర్లో 17 మంది మున్సిపల్ కౌన్సిలర్ అలాగే ఇటు కామారెడ్డి సంబంధించి అనేక మంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రభావం ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ ఇటు నిజామాబాద్ ఎంపీ స్థానం కావచ్చు ఇటు విజయాంబాద్ సంబంధించి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుడిని కూడా తమ అభ్యర్థిని బీజేపీ కూడా కొంతవరకు అక్కడ ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అరవింద్ పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీజేపీకి సంబంధించి కౌన్సిల్ ఎవరైనా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? రేపు చైర్మన్ సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానంలో పాల్గొనే అవకాశం ఉందా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా చెప్పదు. బీజేపీ పార్టీ సంబంధించి కూడా పూర్తిగా 2019 అప్పుడు ఎన్నికల సమయంలో 8 మంది బీజేపీ సంబంధించిన కౌన్సిలర్ ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం 6 మాత్రమే కౌన్సిలర్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 కౌన్సిలర్ కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే తెలంగాణ ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ పార్టీ విజయ్ కేతం మెగా విషయం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎత్తించింది. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలను ఒక్కొక్క అమలు పథకాలను కూడా అమలు చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు తృప్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం తమకు ఖచ్చితంగా అన్ని సౌకర్యాలు కలుగుతాయి, అన్ని హామీలు కూడా నెరవేరుతాయని చెప్పి ప్రజలు నమ్ముతున్న విశ్వసిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ పార్టీ సంబంధించిన అనేక మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు కాంగ్రెస్ వైపు స్పష్టంగా చూస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఆదిలాబాద్కు సంబంధించి ఎంపీ టికెట్పై ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే 3 పార్టీల నుంచి టికెట్ ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ ముందే బీజేపీ పార్టీ విడుదల చేసినటువంటి లిస్టులో ఆదిలాబాద్ పేరు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు ఉండే అవకాశం ఉందా అన్నట్టు ఊహాగానాల్లో లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా బీజేపీ నుంచి మాజీ ఎంపీ గొడెం నగేష్ పేరు అలాగే సోయం బాపురావు పేరు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెడ్మా బొజ్జు కూడా ప్రధానంగా పోటీలో ఉండే బరిలో కూడా ఎంపీ టికెట్ సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సొంత పార్టీ కార్యకర్తలు ఎంపీ గొడెం నగేష్ పేరుకు సంబంధించి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఎవరికి టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎవరికి టికెట్ రాబోతుంది, షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఎస్ ఇప్పుడు మనం షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రిపోర్టర్స్ టైంలో షార్ట్ బ్రేక్. సూర్యుడైన సలవ చంద్రుడైన కోటి సుఖలైన అష్టదిక్కులైన సమస్యలు పరిష్కార మార్గాలు పల్లెవాసుల జీవన స్థితిగతులపై ప్రత్యేక కార్యక్రమం మన ఊరు. ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. तेलुगु न्यूज़ चैनल के जरिए नश्र न किए जाने वाले उर्दू खबरों के लिए देखिए अम्मा न्यूज़। गैर जानिबदाराना सियासी, समाजी, मिली, खेल, तालीम, सेहत और इलाकाई खबरें। अम्मा न्यूज़ वाहिद तेलुगु न्यूज़ चैनल है जो अपने नाजरीन के लिए उर्दू में बुलेटिन पेश करता है। आदिलाबाद से इलाकाई मौज़ूआत पर मकामी ख़बरों के लिए देखिए अम्मा न्यूज़ उर्दू बुलेटिन। हर रोज़ रात 10:30 बजे और सुबह 10:30 बजे। విశ్వంలోని వింతలు విశేషాలు.
వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఆదిలాబాద్ వెళ్తాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఉన్నారు. ప్రధానంగా ఎంపీ టికెట్ సంబంధించి షెడ్యూల్ రాకముందే ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ సంబంధించి ఎవరికి టికెట్ రాబోతున్నటువంటి రసవత్తరమైనటువంటి పోటీ కనిపిస్తుంది 3 పార్టీలకు సంబంధించి. ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి అక్కడ మాజీ ఎంపీ గొడం నగేష్ పేరు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సొంత పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నటువంటి ఊహాగానాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించి వెడ్మబొజ్జు ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి స్వయం బాపురావు కూడా ముందు నుంచి కూడా తనకే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు కూడా ఉన్నారు. సో ఎవరికి రాబోతుంది, షెడ్యూల్ ఎవరి పేరు ఉండబోతుంది అనేది ఒక ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. సో సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్. అయితే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా అతి త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఇప్పటి నుంచి అయితే అంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అయితే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి రాజకీయ వేడి మాత్రం ఇక్కడ రగులుకుంది. అయితే ఎవరు ఇక్కడ టికెట్ దక్కించుకుంటారు, ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారు, ఏ పార్టీకి ఇక్కడ విజయావకాశాలు ఉన్నాయి, ఏ పార్టీ గెలవబోతుందనే ఒక చర్చ అయితే ఇక్కడ ఆదిలాబాద్ అంతటా కూడా సాగుతోంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఆదిలాబాద్ స్థానంపై ప్రతి ఒక్కరైతే గురిపెట్టారు. తమే ఈ యొక్క స్థానాన్ని దక్కించుకోవాలనేటువంటి ఒక ఆశ ప్రతి పార్టీలో కూడా కనపడుతోంది. అందుకు తగ్గట్టుగానే ఎవరిని ఇక్కడ పోటీలో దింపాలి, ఏ నాయకుడిని ఎంపిక చేయాలనేటువంటి ఒక కసరత్తు ఆయా పార్టీల ఒక హైకమాండ్లు అయితే కొనసాగిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి బట్టి దాదాపుగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇటు బీజేపీలో దాదాపు 50 మంది ఆశావహులు, కాంగ్రెస్ పార్టీలో 20 మందికి పైగా, ఇంకా బీఆర్ఎస్ లో మాత్రము ఇక్కడ కొంత లేనట్టే కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇక్కడ నుంచి పోటీ చేస్తుందా లేరా అనేటువంటి ఒక డోలాయమాన పరిస్థితి కూడా ఆదిలాబాద్ లో కనబడుతోంది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ కాస్త బీఎస్పీ పొత్తు ధర్మం ప్రకారం బీఎస్పీ ఏదైతే సీట్లు అడిగిందో 2 సీట్లు అయితే అందులో భాగంగానే ఆదిలాబాద్ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించే అవకాశం అయితే ఇక్కడ కనపడుతోంది. ఇక ప్రధాన పార్టీల విషయానికి వస్తే కనుక ఇక్కడ అయితే బీజేపీ నుంచి దాదాపుగా 50 మందికి పైగా పోటీ పడుతున్నప్పటికీ కూడా ప్రధానంగా బయటికి వినపడుతున్న పేర్లు 2-3 ఉన్నాయి. సో ఆ 2-3 మధ్యనే టికెట్ ఫైట్ జరిగేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతోంది. అయితే ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరినటువంటి మాజీ ఎంపీ గొడం నగేష్ పేరైతే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆయనే ఇక్కడ ఆదిలాబాద్ బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్నటువంటి ఒక ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అవి నియోజకవర్గంగా అంతా కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే మరోవైపు ఆ యొక్క అభ్యర్థిత్వాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఒకవేళ కనుక అతని పేరు కనుక పరిశీలనలో తీసుకున్నట్టయితే దాన్ని వెనక్కి తీసుకోవాలనేటటువంటి సందర్భంలో ఇక్కడ యొక్క బీజేపీ నాయకులు ఎవరైతే ఆ టికెట్ కోసం పోటీ పడుతున్నారో వాళ్ళైతే అధిష్టానంతో ఢిల్లీకి వెళ్లి మరీ చెప్తున్నారు. రమేష్ రాథోడ్ కావచ్చు, లేదంటే మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కావచ్చు, వీళ్ళైతే ఢిల్లీకి వెళ్లి టికెట్ ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కానీ ఒక ఎంపీ గొడం నగేష్ కు మాత్రం టికెట్ కేటాయించవద్దు, ఆయనకి ఇస్తే కనుక మేమంతా కూడా వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి నాయకులు అక్కడ హైకమాండ్ వద్ద తమ గోడ వెళ్లబోసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే టికెట్ రేస్ లో మాత్రం రమేష్ రాథోడ్ తో పాటు ఇక్కడ మాజీ ఎంపీ గొడం నగేష్ కూడా ఉండడం ఇక్కడ చర్చనీయాంశమైంది. అదే విధంగా ఇక ఎంపీ సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు విషయానికి వస్తే మొదటి నుంచి కూడా ఇక్కడ బీజేపీ విషయానికి వస్తే ముందే అంటే ఇక్కడ పార్లమెంట్ స్థానం ఏదైతే ఉందో సిట్టింగ్ కి కేటాయిస్తామన్నటువంటి ఒక చర్చ అప్పట్లో బాగా సాగింది. కానీ ఆ తర్వాత జరిగిన ఈ యొక్క బీజేపీలో ఉన్నటువంటి ఒక వర్గాల విభేదము, ఆ తర్వాత బయటపడేటువంటి ఒక విభేదాల కారణంగా కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా పావులు కనపడడం, ఆ తర్వాత మొదటి జాబితాలో ఏదైతే ఉందో బీజేపీ ప్రకటించినటువంటి ఒక తొలి జాబితాలో బాపురావు పేరు లేకపోవడం, ఇవన్నీ కూడా బాపురావు యొక్క అభ్యర్థిత్వానికి కాస్త అనుమానం రేకెత్తించే విధంగా తయారైంది. దీంతోనే ఆయన ఆ పార్టీని ఒకవేళ కనుక అక్కడ ఆయనకి టికెట్ కనుక దక్కకపోతే, బీజేపీలో కనుక టికెట్ దక్కకపోతే ఆయన బాహాటంగానే ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ బీజేపీ నుంచి కనుక టికెట్ దక్కకపోతే తరదారి తాను చూసుకుంటారనేటువంటి ఒక సందర్భం కూడా వచ్చినటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతోంది. ఒకవేళ కనుక బీజేపీ నుంచి ఆశించిన ప్రకారం టికెట్ దక్కకపోతే ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ లో కూడా దాదాపుగా ఆదిలాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే ఇంకా
త్వరలో ఇక్కడ సీట్లను ప్రకటించేటటువంటి 3 పార్టీలు కూడా ఇక్కడ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం అయితే కనబడుతోంది. కానీ ఇప్పటివరకు అయితే ఏ పార్టీ కూడా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మటుకు ఇక్కడ ఈ పార్టీ అంటే బీజేపీని ఇక్కడ ధీటుగా ఎదుర్కొన్నటువంటి ఒక సత్తా కలిగినటువంటి ఒక అభ్యర్థి అన్వేషణలో హైకమాండ్ పడింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పరిస్థితిలో అలాంటి క్యాండిడేట్ ఇక్కడ ఎవరు కనబడతలేరనేటువంటి ఒక దృష్టి అధిష్టానంలోకి వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణల ప్రకారంగా గతంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఒక విడమ బొజ్జునే ఎంపీ అభ్యర్థిత్వానికి ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన హైకమాండ్ నుంచి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దానికి అనుగుణంగానే ఆయన పేరైతే ఇక్కడ తెరపైకి రావడం జరిగింది. ఒకవేళ ఆ ఎంపీ కనుక ఇక్కడ అంటే ఖానాపూర్ ఎమ్మెల్యే కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన అయితే వాళ్ళకి వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా గెలుచున్నారు, ఆ తర్వాత నియోజకవర్గంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, ఒక పోటీ అయితే ఎదుర్కొన్నారు. కాబట్టి ఇక్కడ ఆయన యొక్క అభ్యర్థిత్వం పరిశీలిస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక చర్చ అయితే సాగించి దానికి అనుగుణంగానే ఆయన పేరు కూడా బయటికి రావడం జరిగింది. అయితే మరో పేరు అంటే దాదాపుగా ఇక్కడ ఇదివరకే రేఖానాయక్ ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా ఆమె ఆ యొక్క ఎంపీ ఆశావహ రేస్ లో ఉన్నారు. ఆమె నిన్న జయలలిత మండలంలో అలాగే నిన్న కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ లో కూడా నాయకులతో కార్యకర్తలతో ఆమె సమావేశం ఏర్పాటు చేసి ఒక అనుభవం అయితే తనకు జడ్పీటీసీగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక అనుభవం 2 సార్లు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ కనుక తనకు కనుక టికెట్ కేటాయిస్తే ఎంపీ స్థానాన్ని కూడా గెలిచి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఆమె నాయకుల వద్ద మాట్లాడినటువంటి ఒక పరిస్థితి, తనకు మద్దతులు ఇవ్వాలని ఒకవేళ కనుక పార్టీ అధిష్టానం తన పేరు పరిశీలించి తన కనుక ఎంపీ టికెట్ ఇచ్చినట్టయితే మీరంతా కూడా తనకు సహకారం అందించాలని చెప్పేసి ఆమె ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకులతో కార్యకర్తలతో మాట్లాడినటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక అదే విధంగా చూసుకున్నట్టయితే ఆత్రం సక్కు బీఆర్ఎస్ నుంచి ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆయన గతంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూడా కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన కూడా రంగంలో ఉండే. అయితే ఆ పార్టీ అధిష్టానం అతన్ని తప్పించి అతని స్థానంలో గోవా లక్ష్మికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆత్రం సక్కుకు ఎంపీ టికెట్ హామీ ఇచ్చినట్టుగా సమాచారం మనకు అందింది. అందుకు అనుగుణంగానే ఆయన కూడా పార్టీపై ఎక్కువగా అభ్యంతరం లేకుండానే పార్టీపై ఎక్కువ కోపం లేకుండానే ఆయన గోవా లక్ష్మి విజయానికి అయితే కృషి చేశారు. ఎందుకంటే అతనికి ఎంపీ టికెట్ హామీ ఉంది కాబట్టి ఎంపీ టికెట్ గెలవచ్చినటువంటి సందర్భంలోనే ఆయన గత ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ గా ఉన్న తర్వాత ఎంపిక జరిగిపోయింది, గోవా లక్ష్మి ఎమ్మెల్యేకి ఎన్నికయ్యారు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ తన తొలి జాబితా ప్రకటించిందో ఒకవేళ ఆత్రం సక్కువే కనుక ఎంపీ అభ్యర్థిగా అనుకుంటే తొలి జాబితాలో తన పేరు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండేది. కానీ అందుకు భిన్నంగా ఆయన పేరు తొలి జాబితాలో లేకపోవడంతో ఎక్కడో ఆయన కూడా ఒక అనుమానం అయితే వచ్చినట్టుగా కనబడుతోంది. ఎందుకంటే మరి ఈ యొక్క బీఆర్ఎస్ తరఫున మరి ఎవరు ఇక్కడ దిగబోతున్నారు? ఒకవేళ గతంలో అనుకున్నట్టుగా ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి కేటీఆర్ సన్నిహితుడు ముఖ్య జాన్సన్ నాయక్ కనుక పోటీలో ఉండే అవకాశం ఉందా? లేదంటే మరి పొత్తు ధర్మం ప్రకారంగా ఇక్కడ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించే అవకాశం ఉందా అనేటటువంటి ఒక చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే బీఎస్పీ విషయానికి ఆదిలాబాద్ సీట్ ఇవ్వడం వెనుక ఒక కారణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఎప్పుడైతే రీసెంట్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, అలాగే తిరుపూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కావచ్చు, వీళ్ళిద్దరికి గతంలో టికెట్ దక్కనప్పుడు ఇద్దరు కూడా గురు శిష్యులు ఇద్దరు కూడా బీఎస్పీ తరఫున అంటే ఈ గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి అప్పుడే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ ఇద్దరు కూడా గురు శిష్యులు ఇద్దరు కూడా బీఎస్పీ తరఫున పోటీ చేసి ఇటు ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ఆ కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి ఆసిఫాబాద్ సిరిపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. సో అంటే ఇక్కడ బీఎస్పీకి ఎక్కడో ఒక మూల కొంత ప్లస్ అనేటటువంటిది ఉంది. ఎందుకంటే గతంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి దాదాపుగా సిరిపూర్ నియోజకవర్గంలో 40,000 పైసలకు ఓట్లు రావడం కూడా దీనికి అందరికి కారణం ఏంటంటే ఇక్కడ ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కనుక బీఎస్పీకి కేటాయిస్తే కొంతవరకు ఓట్లు గుంజుకునే అవకాశం ఉందన్నట్టుగా హైకమాండ్ భావించి ఇక్కడి స్థానాన్ని బీఎస్పీకి కేటాయించినటువంటి ఒక సందర్భం కూడా కనబడుతుంది. సో ఇది జరిగితే కనుక ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కంప్లీట్ గా అవుట్ అయినటువంటి సందర్భాన్ని మనం ప్రస్తావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పోటీలో ఉండదు. ఇకపోతే ఇక్కడ బీఎస్పీ వచ్చినా కూడా పోటీ మాత్రం
ఇక్కడ బీజేపీ మధ్య ప్రధానమైనటువంటి ఒక పోటీ ఉండే సందర్భం కనబడుతుంది. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి నేతలు తర్వాత కార్యకర్తలు దానికి తగ్గట్టుగానే ఇప్పటి నుంచే ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే బీజేపీ గతంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచింది. అలాగే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేపట్టి అది కూడా ఉత్సాహంతో ఉంది. సో ఈ రెండు పార్టీలు కూడా ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహంతో ముందుకెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక పోటీ బీజేపీ కాంగ్రెస్ ల మధ్య ఉండే అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. వచ్చున్నారన్న నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి దశరథ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పర్యటనలో కోదాడలో 53 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాలకు వారు శంకుస్థాపన కూడా చేశారు. అలాగే నల్గొండలో 55 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి మంత్రులు ఉన్నారు. అలాగే రోడ్లు నాణ్యత విషయంలో కూడా ఇంజనీరింగ్ అధికారులు రాజీ పడొద్దని స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. దశరథ్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బైపాస్ మర్రిగూడ బైపాస్ వద్ద 54 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ పనులకు, అదేవిధంగా ఎన్జీ కళాశాల ఎదురుగా ఉన్న ఆ కూడలి వద్ద 54 కోట్లతో ఫుడ్ స్ట్రీటులు పనులకు శంకుస్థాపన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ నల్లగొండ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు పనులకు త్వరలోనే టెండర్లు పిలిచి ఆ పనులు కార్యక్రమం చేపడతామని జరిగింది. అదేవిధంగా మరి చేపడుతున్న కార్యక్రమాల పైన త్వరలోన టెండర్లు పిలిచి ఫుల్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా మరి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చేపట్టిన జాబ్ మేళలో సుమారు 12,000 మంది నిరుద్యోగులు రావడం జరిగింది. అందులో 6,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ నల్లగొండ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి మన మంత్రి కోమటిరెడ్డి పర్యటన విజయవంతం అయిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఎస్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు ముందే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తుంది అనుకోవచ్చు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంది. 53 కోట్ల రూపాయలతో కోదాడలో, 55 కోట్ల రూపాయలతో నల్గొండలో ప్రారంభోత్సవాలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మంత్రులు ఏమైనా ప్రధానంగా నల్గొండకు సంబంధించి కానీ కోదాడకు సంబంధించి హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుందా వారు ప్రారంభోత్సవ సందర్భంలో? ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడైతే పనులు పెండింగ్ లో ఉన్నాయో ఆ కార్యక్రమాలను మొత్తం మరి శంకుస్థాపనలతో పాటు అలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల దృష్టిని పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మెదక్ సంబంధించి జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ వర్గ పోరు బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ చేరినటువంటి పరిస్థితి. ఆయన టికెట్ కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయింది. సో ఇలాంటి వర్గాల నేపథ్యంలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తూ భంగపడ్డారు బీబీ పాటిల్. ఆ నేపథ్యంలోనే ఇక బీబీ పాటిల్కు బేబీ సహకరిస్తారా అన్నటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే అంశంపై తాజాగా బీబీ పాటిల్ ఫ్లెక్సీలు కూడా చించి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వర్గ పోరు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఏమైనా అధిష్టానం చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందో దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. సునీల్ చెప్పండి. జహీరాబాద్ పార్లమెంట్ సంబంధించి బీజేపీ నుంచి ఇప్పటికే టికెట్ ఆశించారు బీజేపీ నేత జైపాల్ రెడ్డి. అదేవిధంగా కొంతమంది కూడా బీజేపీ పార్లమెంట్ టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అనూహ్యంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ బీఆర్ఎస్ ను వీడి అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీలో చేరిన మరుసటి రోజులకు టికెట్ కూడా కేటాయించింది బీజేపీ అధిష్టానం. మళ్ళీ ఆయన జహీరాబాద్ పార్లమెంట్ బరిలో ఈసారి బీజేపీ అభ్యర్థిగా కూడా బరిలో దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీలో దాదాపు 3 నుంచి 4-5 గ్రూపులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం, దాదాపు 5 గ్రూపులుగా విడిపోయి కూడా ఒక దశలో చెప్పాలంటే బీజేపీ ఓటమికి కూడా ఈ గ్రూపులే కారణమయ్యే అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్పవచ్చు. మరోవైపు ఆ గ్రూపులు అదే విధంగా ఉండగా ప్రస్తుతం మళ్ళా బీఆర్ఎస్ ను వీడి బీబీ పార్టీకి సంబంధించిన గ్రూపు తయారైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గ్రూప్ తగాదాలు, గ్రూపు సంబంధించిన గొడవలకు సంబంధించి కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉన్నటువంటి జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో
కొంతమేర ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ రోజు ఉదయం కూడా ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఫ్లెక్సీని కూడా వేశారు. కొంతమంది వ్యక్తులు అయితే బీజేపీలో వర్గం నేతలు చెప్పారా లేదంటే ఇతర పార్టీలకు చెప్పినటువంటి వ్యక్తులు చెప్పారని మాత్రం స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటీవల బీబీ పాటిల్ జైరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమానికి కూడా బీజేపీ శ్రేణుల్లో కేవలం ఒక గ్రూప్ లకు సంబంధించిన నేతలే రావడం జరిగింది. అయితే ఒక దిశలో చెప్పాలంటే బీజేపీలో ముఖ్యంగా జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో గ్రూప్ తగాదాలు తెరపైకి బహిర్గతమయ్యాయని చెప్పవచ్చు. నేపథ్యంలో బీబీ పాటిల్ పార్లమెంట్ ఎన్నికల్లో గ్రూప్ తగాదాలను ఏ విధంగా సముదాయిస్తారో అందరూ ఒక తాటిపైకి తీసుకొని ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అంశం సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా కలిసి నాకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. లేదంటే టికెట్ ఆశించిన నేతలు ఇతర పార్టీలకు వెళ్తారని కూడా తీవ్రమైన చర్చ సాగుతున్నట్టు పరిస్థితి. మరోవైపు ఇదే అంశంపై కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వద్ద కూడా కిషన్ రెడ్డి సభ్యులు పంచిపోయినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే మొత్తానికి కిషన్ రెడ్డి కూడా జోక్యం చేసుకొని గ్రూప్ దాఖలు అన్నింటినీ అందరినీ కూడా గ్రూప్ లో మరిగా బీజేపీ ఒక తాటిపై తీసుకొచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని చెప్పి సూచిస్తారా లేదంటే చూసి చూడండి వ్యవహరిస్తారా అనేది కూడా మనం హెచ్చరించాల్సిన అంశం ఉంది. మొత్తానికైతే బీబీ పాటిల్ ఇటీవల బీఆర్ఎస్ బీజేపీ గ్రూప్ తగాదాల కింద ఆయనకు కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పి కూడా మనం స్పష్టంగా భావించారు. రాజశేఖర్ బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ బీబీ పాటిల్ ఒకవేళ పార్టీ మారే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా? బేబీ పార్టీలకు సంబంధించి పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పూర్తిగా చూసుకుంటే అక్కడ బీఆర్ఎస్ సంబంధించి ఎక్కువ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పూర్తిగా మారినటువంటి రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా నేతలు వలసలు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది? అభ్యర్థుల్లో బీబీ పార్టీలకు సంబంధించి పోటీ ఎంతవరకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ ఇటీవల బీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరారు. ఆయనకు జైరాబాద్ ఎంపీ టికెట్ కూడా బీజేపీ అధిష్టానం కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జైరాబాద్ అసెంబ్లీ స్థానాన్ని మాణిక్రావు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దక్కించుకోవడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో జైరాబాద్ పట్టుకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే సమాచారం కూడా వస్తుంది. అయితే ఇందులో బీజేపీలో చేరేందుకు ముఖ్య నేతలు ఎవరైనా ముందుకు వస్తారా లేదంటే బీఆర్ఎస్ నేతలు అంటే ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా బీఆర్ఎస్ ను వీడొద్దని చెప్పి కూడా జైరాబాద్ నియోజకవర్గం చెందిన కొంత నేతలతో మాట్లాడినటువంటి సమాచారం కూడా మనకు ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు సంబంధించినటువంటి హామీ మేరకు వారు బీఆర్ఎస్ లోనే ఉంటారా లేదంటే మరి బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతారా అనే అంశం కూడా ఒకటి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అంటే జైరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు గట్టి క్యాడర్ ఉన్న నేపథ్యంలో క్యాడర్ గనక బీజేపీలో చేరితే బీబీ పాటిల్ కి కలిసి వచ్చే అంశం. క్యాడర్ గనక బీఆర్ఎస్ లోనే కొనసాగితే మాత్రం జైరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మాత్రం కొంతమేర బీజేపీకి గడ్డు పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. లక్ష్మణం మా ప్రతినిధి రాంబాబు దగ్గరికి వెళ్తాం. ప్రధానంగా చూసుకుంటే మై హోమ్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 150 ఎకరాల భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మై హోమ్ సహా మరో 4గురికి కూడా నోటీసులు జారీ చేసింది రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ. అదే నేపథ్యంలో 10 ఏళ్లుగా భారీ నిర్మాణాలు చేపట్టింది మై హోమ్ సంస్థ. భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మై హోమ్ ప్రధానంగా గత పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి ఆరోపణల నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి బట్టబయలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి రాంబాబు. రాజశేఖర్ మహిళా సంస్థలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యాపేట జిల్లా మేలసూరు గ్రామంలో ఉన్నటువంటి 157 సర్వే నెంబర్లో 150 ఎకరాల భూదాన్ భూముల్లో ఈ భూదాన్ భూములకు సంబంధించినటువంటి 120 ఎకరాల్లో మొత్తం 150 ఎకరాలు కూడా అక్రమంలో గురయ్యాయని చెప్పి ఇటు భూదాన్ బోర్డు కార్యాలయం అయితే ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ పరిధిలో ఉన్నటువంటి భూదాన్ బోర్డు కార్యాలయం నోటీసులు అయితే నలుగురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులకు ఇలా 16న సిసిఎల్ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో దీనికి సంబంధించినటువంటి నోటీసుల పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నది. ఇటు ఎవరైతే మహిళా సంస్థ పేరిట ఇప్పటికే 113 ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీని నిర్వహించి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీల కోసం అక్రమ నిర్మాణాలు చేయడం జరిగింది.
ఇక వాళ్ళే కాకుండా ఇక వేరే వ్యక్తులు కూడా మరొక ముగ్గురు కూడా దీనిపైన అక్రమ నిర్మాణం చేయడం జరిగింది. కీర్తి సిమెంట్స్ పేరిట 18 ఎకరాలు, అదేవిధంగా కీర్తి సిమెంట్స్ యజమానైనటువంటి ఎండి పేరు మీద 18.5 ఎకరాలు కబ్జా తిరగడం జరిగింది. అదేవిధంగా మరో 2 రైతులు కూడా 3.5 ఎకరాలు కూడా 3 ఎకరాల 19 గుంటలు కూడా కబ్జా చేసినట్టు దీనిపై ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా నలుగురికి అయితే ఇది సీసీఎల్ఏతో 16 తారీఖు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో భూదార్ బోర్డు కార్యాలయం నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం పరిధిలో ఉన్నటువంటి ఇది భూదాన్ బోర్డు కార్యాలయంలో నోటీసులు జారీ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా 16 తారీఖు నాడు ఈ నెల హాజరు కావాల్సిందని చెప్పేసి ఆదేశాలు జారీ కావడంతో అసలు ఆ మైదాన్ సంస్థకు సంబంధించినటువంటి ఆ యాజమాన్యం అయితే 113 ఎకరాలు కబ్జా చేసినట్లయితే ఆరోపణలు పక్కా ఉన్నటువంటి నేపథ్యంలో 1,055 సర్వే నెంబర్లో జరిగినటువంటి మొత్తం యొక్క కబ్జాలకు సంబంధించినటువంటి అంశం పైన ఆ ప్రభుత్వం అయితే సీరియస్ ఉంది. వీళ్ళందరూ కూడా వెంటనే దీనికి సంబంధించినటువంటి తమ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మొత్తం కూడా తీసుకొని 16 తారీఖు నాడు యొక్క సీసీఎల్ఏకు రావాలని చెప్పేసి హైదరాబాద్ రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు అందింది. మొత్తం అయితే ఇటు 10 ఏళ్లుగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పెద్దలకు అన్నదండలతో మొత్తం కూడా అక్రమాలు పూర్తి చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం సీఎం దృష్టికి కూడా రావడం జరిగింది. దీంతో ఇటు దీని మీద సీఎం కార్యాలయం కూడా సీరియస్ గా, అదేవిధంగా రెవెన్యూ కార్యాలయం కూడా సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. 10 ఏళ్లుగా దీనిపైన అక్రమ నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది భూదం చట్టం 24A సెక్షన్ ప్రకారం వీళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నలుగురు కూడా వెంటనే దీనిపైన ఆన్సర్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం అయితే మైదాన్ సంస్థకైతే మొదటిసారిగా అంటే ఇది గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మైదాన్ సంస్థ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి రాగానే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన గత ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అక్రమాల పైన కూడా ప్రధానంగా ఫోకస్ చేశారు. ప్రధానంగా అయితే ధరణికి సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి ఇటు మధ్యంతర కొన్ని కీలక నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ధరణి కనిపించినటువంటి సూచనలు సలహాలను తీసుకొని ఆ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడైతే భూదాన్ భూములు అక్రమయ్యాయి, లేకపోతే 13 ఎకరా అక్రమాలు గురయ్యాయి, అదేవిధంగా దేవాదాయ భూములు కానీ, లేకపోతే చెరువుసుక భూములు కానీ, లేకపోతే సీలింగ్ ల్యాండ్లు కానీ, లేకపోతే వీటన్నిటిపైన కూడా ఎక్కడైతే అక్రమాలకు గురయ్యాయో వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది, ముందుకెళ్తా ఉంది. దానిపైన ఇటు కమిషన్ వేస్తే ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు భూదాన్ భూములు అయినటువంటి మేలచెరువు భూములపై కూడా ప్రభుత్వం అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. అందుకే ఈ యొక్క 24A సెక్షన్ ప్రకారం అయితే వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. 150 ఎకరాలు అక్రమాలకు గురైనటువంటి నేపథ్యంలో ఈ కబ్జాదారులకు ఆరోపణటువంటి ఎవరైతే ఉన్నారో ఇటు మైదాన్ సంస్థతో పాటుగా కీర్తి అంటే మైదాన్ సిమెంట్ యాజమాన్యం, కీర్తి సిమెంట్ యాజమాన్యం, ఆ కీర్తి సిమెంట్ యాజమాన్యం సంబంధించినటువంటి ఎండు అదేవిధంగా రైతులు కూడా వీళ్ళు వెంటనే ఆర్డర్ కావాలని చెప్పేసి కూడా ఈ నెల 16న సీసీఎల్ఏకి రావాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయి. రాజశేఖర్ ఒకటి ప్రధానంగా ఒకవేళ ఇక్కడ అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూర్చివేతలకు సంబంధించి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒకవేళ ఎలా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది? మహిళలకు సంబంధించి చట్ట ప్రకారం వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మనకి దాని సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉందా? రైట్ థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమాన్ న్యూస్, నిజం కోసం జనం కోసం. అమ్మంటే ఆత్మీయ